వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మార్చి 31 మధ్యాహ్నం 2 గంటల సమయానికి చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మార్చి 31 మధ్యాహ్నం 2 గంటల సమయానికి చూస్తున్నాం. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ బిల్లులు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. నిన్న అనగా 30వ తారీఖున ఈ కుబేర్లోకి వెళ్ళిన ఆ డిపార్ట్మెంట్ల బిల్లులు అనగా పోలీస్ శాఖ, అదేవిధంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లు కూడా అదేవిధంగా ఈ కుబేర్లోనే ఉన్నాయి. వాటిలో కూడా కదలికైతే లేదు. ఇక మార్చి నెల జీతాలపై పూర్తి సమాచారం చూసినట్లయితే 2025 సిరీస్తో ఉన్న అన్ని జీతపు బిల్లులు సబ్మిట్ అయ్యాయి. అయితే మార్చి 31 లోపు అయితే కనుక చెల్లింపు జరగదు. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేటాయింపులు ఏప్రిల్ 1 తర్వాత మాత్రమే ప్రారంభమవుతాయి. ఇక ముందుగా జీతాలు వచ్చే అవకాశం లేదా? గతంలో ముఖ్యంగా పండుగల సందర్భాల్లో ముందుగానే జీతాలు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా ఈ ముఖ్యమంత్రి గారి హయాంలోనే ముందుగా అయితే జీతాలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి మార్చి నెలలో అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరపు కేటాయింపులను ముందుగా వినియోగించలేని కారణంగా. అయితే ఏప్రిల్ 1న జీతాలు రావా అంటే ఏప్రిల్ 1న ఆర్టీజీఎస్ మరియు నెఫ్ట్ లావాదేవీలు పనిచేయవు. పైగా సిఎఫ్ఎంఎస్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎఫ్ఎంఎస్ను కొత్త బడ్జెట్ ప్రకారం సిద్ధం చేయాలి. దీనికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఏప్రిల్ 1న కూడా జీతాలు రావటం అసాధ్యం. అయితే ఏప్రిల్ 2న జీతాలు వస్తాయా అంటే ఏప్రిల్ 2న సిఎఫ్ఎంఎస్ సిద్ధంగా ఉంటే మాత్రమే జీతాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వ ఆదేశాలను బట్టి ఏప్రిల్ 2 లేదా 3వ తేదీన జీతాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వ స్పందన ఏంటి? కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యేటువంటి సమయానికి సిఎఫ్ఎంఎస్ మరియు బడ్జెట్ కేటాయింపులు అనుసరించి జీతాల విడుదలపై నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా అధికారిక ప్రకటన వస్తే ప్రభుత్వ ఆర్థిక శాఖ లేదా సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ ద్వారా సమాచారం అయితే అందుబాటులో ఉంటుంది. చివరి మాట ఏంటంటే మార్చి 31 లోపు జీతపు చెల్లింపు అసాధ్యం. ఏప్రిల్ 1న కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఆర్టీజీఎస్, నెఫ్ట్ మరియు సిఎఫ్ఎంఎస్ల కారణంగా. ఏప్రిల్ 2న జీతాలు వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వ ఆదేశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లపై తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్.